శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలం నుంచే పూజలు అందుకుంటున్నాడు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. అంటే హిందూ దేశంలో శివునికిచ్చే ప్రత్యేకత గురించి తెలుసుకోవచ్చు. వేదాలలో శివుడు రుద్రునిగా, శైవంలో పరమాత్మగాను ఆదిదేవునిగాను భావిస్తారు. ఇంకా వైష్ణవంలో శివుడు విష్ణువు యొక్క రూపంగా భావిస్తారు. శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలతీతుడు అనగా కాలమునకు వశం కానివాడు. అందుకే ఆయన్ని సదాశివుడు అంటాం. అంతయు శివుడే, అందుకే అందరూ దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు సదా శివలింగ ఆరాధన చేస్తూ ఉంటారు. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసంభవం. అందుకే పరమశివుడు అంటారు. అయితే శివుని తల మీద చంద్రుడు ఎలా వచ్చాడన్నది చాలామందికి తెలియని విషయం. మరి చంద్రుడు శివుణ్ణి ఎందుకు ఆశ్రయించాడో ఇప్పుడు తెలుసుకుందాం. పరమ పతివ్రత అనసూయ దేవి కుమారుడు చంద్రుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు దక్షుడు. బ్రహ్మకుమారుడైన దక్షునికి 27 మంది కుమార్తెలు. ఒకరిని మాత్రమే చంద్రుడికి కట్టబెట్టడం ఇష్టం లేక తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. తన 27 మంది బిడ్డలందరినీ సమానంగా చూసుకోవాలని, ఎవరిని బాధ పెట్టొద్దంటూ చంద్రుని వద్ద మాట తీసుకుంటాడు దక్షుడు. అయితే కొద్ది రోజులకే చంద్రుడు మామకిచ్చిన మాట తప్పుతాడు. రోజుకొక్కరి చొప్పున 27 మంది భార్యల వద్ద గడిపే చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగతా 26 మందిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదంట చంద్రుడు. ఇదే విషయాన్ని దక్షుడి 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేస్తారట. ఈ విషయం మీద చంద్రుడిని మందలించినా అతనిలో మార్పు రాకపోవడంతో కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుడికి శాపం ఇస్తాడంట. దినదినం నీ వెలుగు తగ్గిపోతూ చివరికి అంతమవుతావంటూ శాపం ఇస్తాడంట. దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్రుడు శాప విమోచనం ప్రసాదించమని ప్రాధేయపడతాడంట. అయినా దక్షుడు ససేమిరా అనడంతో ముల్లోకాల్లో ఉన్న దేవతల వద్దకు వెళుతాడు చంద్రుడు. దక్షుడు బ్రహ్మకుమారుడు కావడం, తన కుమారుడి శాపానికి తిరుగులేదంటూ బ్రహ్మచంద్రుడిని పంపించేస్తాడంట. విష్ణుమూర్తి వద్దకు పరుగులు తీసిన చంద్రుడికి అక్కడ భంగపాటే ఎదురవుతుంది. దీంతో చివరి ప్రయత్నంగా శివుడి వద్దకు వెళ్తాడంట చంద్రుడు. అసలే బోలో శంకరుడు తమ భక్తులకు ఎలాంటి వరాలిచ్చేందుకైనా సిద్ధమయ్యే భగవంతుడు. ఇంకేముంది, చంద్రుడి మొర వినగానే కరిగిపోతాడంట. అయితే దక్షుడి శాపంలో అర్థం ఉండటం, ఒకరి మోజులోనే లోకాన్ని మర్చిపోవడం కారణంగా శాపం తప్పదని చెబుతాడంట శివుడు. ఎలాగైనా తనని కాపాడాలంటూ కాళ్ళ వేళ్ళ పడతాడంట చంద్రుడు. దీంతో మధ్య మార్గంగా ఓ ఉపాయం ఆలోచించిన శివుడు, లోక కళ్యాణార్థం నీ వెలుగు తప్పనిసరి కనుక పక్షం రోజులు క్షీణించి తిరిగి పక్షం రోజులు నీ వెలుగు నువ్వు పెరుగుతావని ఆశీర్వదిస్తాడు శివుడు. అందుకు భక్తిగా తనను తాను శివుడికి సమర్పించుకుంటాడంట చంద్రుడు. మీ సిగలో చోటిస్తే లోక కళ్యాణం కోసం పాటుపడతానంటూ చెబుతాడంట. అందుకు సరేనన్న శివుడు చంద్రుడిని సిగలో ధరించి చంద్రశేఖరుడిగా మారాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.